ముందుగా లక్ష్మీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మనం గత 2 రోజుల నుంచి విజయదశమి గురించి తిరునాళ శర్మ గారి దగ్గర తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు దసరా విశిష్టత, అసలు దసరాని విజయదశమి అని ఎందుకు పిలుస్తారు అనే విషయాలపై గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇంత శక్తివంతమైన దేవతామూర్తిని దర్శించుకున్న తర్వాత కూడా మనం పాలపెట్టని ఎందుకు చూడాలి? ఏం సార్, మనం పాలపెట్టని ఎందుకు చూడాలి? సార్,
మనం పాలు పెట్టని ఎందుకు చూడాలి? సార్ బ్రహ్మం 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 మనం పాలు పెట్టని ఎందుకు చూడాలి? ఈ విజయదశమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తాం, అలాగే సెమీ పూజకి ఆయుధ పూజకి మధ్య తేడా ఏంటో వివరిస్తారా గురుగారు? ఈరోజు మనం ఆయుధ పూజ, సెమీ పూజ అని కొన్ని రకాల పూజలను మనం ఈరోజు సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మం నందు వివరింపబడిన విధంగా ఆచరిస్తూ ఉంటాం. శమీ పూజ యందు త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగమునందు కానీ ఈ శమీ పూజకి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. శమి పాపనాశిని అని ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. శ్రీరామచంద్ర ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల చేతను పూజలంది వారికి సమగ్రముగా విజయాన్ని అందించింది. కానీ ఇక్కడ మనం ఒక అంతరార్థంగా గూఢమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. శమీ వృక్షాన్ని చూడండి, ఒక పెద్ద మహావృక్షమై ఆ యొక్క కొమ్మలని కిందకి అల్లారుస్తూ దానికి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. ఆకులని చిన్న చిన్న ఆకులుగా చేస్తూ ఓడలు వచ్చినట్టుగా ఆ వృక్షం మహావృక్షంగా పెరుగుతూ ఉంటుంది. కేవలం ఆ వృక్షంలో మనం గమనించినట్టయితే జీవిత పరిమాణంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తన తోటివారి యందు సహాయ సహృద్భావంతో వెలుగుతూ మన తోటివారిని మనల్ని మనం సంస్కరించుకుంటూ మన తోటి వారికి సహాయం చేస్తూ విజయాన్ని పొందటమే ఆ యొక్క శమీ వృక్షంలోని అంతరార్థం. శమీ వృక్షాన్ని ఈ విధంగా పూజ చేయటం వల్ల స్పర్శనం చేత, దాని యొక్క దృష్టిపాతం చేత, దాని యందున్న నిర్మితమైన అంతర్గతమైన శక్తి యొక్క ప్రేరేపణల చేత మన యందున్న అజ్ఞానము, మన యందున్న వివిధ రకాలైన ఇంద్రియ రౌల్యములు ఉపశమింపబడి మనం సంస్కరింపబడతామని మన మహర్షులు ఆ విధంగా మనకి శమీ పూజని యొక్క ప్రత్యేకతని శ్రీరామచంద్రుల వారి చేత చేయించి, పాండవుల చేతను శ్రీకృష్ణ పరమాత్మ చేతను చేయించి మనకి అందించారు. ఈ యొక్క విశిష్టత చేత ఆయుధ పూజ, పాండవులు వారి యొక్క అజ్ఞాతవాసమునందు వారి యొక్క వివిధ ఆయుధాలని శమీ వృక్షమునందు భద్రపరిచి వారు వెళ్ళారు. శమీ వృక్షం ఎప్పుడైతే పవిత్రతను పొందినదో, శక్తివంతమైనదో, ఆయుధాలని తన యందు భద్రపరుచుకొని అది ఇంకా శక్తివంతమైన వృక్షముగా కీర్తి గడించింది. ఆ విధంగా ఉన్న శమీ వృక్షాన్ని మనం ఈరోజు శమీ శమయతే పాపం అనే శ్లోకాన్ని పఠిస్తూ ఆ శమీ పత్రాలు బంగారంగా భావించి భగవత్ స్వరూపకంగా తలచి మన మిత్రులకి, మన శ్రేయోభిలాషులకి, మన కుటుంబ సభ్యులకి పంచుకుంటున్నాం. ఆ యుధములు అయినటువంటి ఈ యొక్క వివిధ రకాలైన పరికరముల చేత మనం యుద్ధ భూమిలో విజయాన్ని సాధిస్తాం. మరి మనలో ఉన్న శత్రువులు అయిన అహంకారము, క్రోధము, ఇంద్రియ లౌల్యములను ఎలా సాధిస్తాం? వాటి ఆయుధం ఏమిటి? ఆ ఆయుధములు, అలాంటి ఆయుధాలు మనకి కంటికి కనపడవు. కంటికి కనపడని శత్రువుని కంటికి కనపడే ఆయుధంతో సంహరించలేం కదా. మరి అదేవిధంగా కంటికి కనపడని మనలో ఉండి అజ్ఞానాన్ని పొందుపరుస్తూ ఆ అంధకారాన్ని బాగా మెరుగుపరిచే ఈ యొక్క శత్రువులని, జ్ఞానరత్నాన్ని తస్కరించటానికి నిరంతరం అన్వేషిస్తున్న ఈ శత్రువులని మనం సంహరించటానికి ఎలాంటి ఆయుధం వాడాలి? దానికి 9 రకాలైన ఆయుధాలు చెప్పారు. అవే నవవిధ భక్తి రీతులు. భగవంతుడే ఈ యొక్క ఆయుధాలని మన యందు ఉపశమింపజేసి మన యందు రక్షణ గావించి మన చేత
ఈ యొక్క ధర్మరక్షాస్వరూపమైన ఈ యొక్క సనాతన ధర్మమునందు ప్రకృతికి అనుకూలముగా జీవించున్నట్లుగాను, అనుకూలవంతులై మనము ఉండునట్లుగాను, మనల్ని రక్షించుటకు మనయందు ఈ యొక్క నవవిధ భక్తి రీతులే ఆయుధాలుగా చేసి, నవరాత్రులయందు సాధనా బలము చేత మనలో ఉన్న దశ విధములైన శత్రువులను సంహరించి దశహరము చేసి మనకి ఈ రోజున ఆయుధ పూజ చేత, ఎప్పుడైతే ఆయుధాలన్నీ మన యొక్క సాధన చేత మనలోని మలినాలన్నీ తొలగించాయో, మరి అవి మనకి ఎంతో శ్రేయస్సును కలిగించాయి, ఎంతో మనకి సహాయం చేసే కనుక వాటిని పూజించటం నేటి రోజున మనకి చాలా అభిమానకరమైన అదృష్టముగా భావించి ఈరోజు మనం ఆయుధ పూజ చేస్తాం. కానీ ఇలాంటి ఆయుధాలు మన యొక్క స్పర్శేంద్రియములు ఇతర ఇంద్రియములకు కనిపించను కాబట్టి మనం నవవిధ భక్తులతో అమ్మవారిని పూజించి లేదా మన ఇష్టదైవాన్ని పూజించి మనం చేసుకున్న ఈ క్రతువు చేత మరి బాహ్యమునందు కర్మఫల సిద్ధాంతమునకు, కర్మఫలమును సిద్ధించుకున్నటకు, కర్మలు చేయుటకు వాడే ఇతరత్ర అయిన మన యొక్క ఆయుధములు ఏవేవైతే ఉన్నాయో, మన యొక్క వృత్తి వ్యాపార రీత్యా ఏ ఆయుధముల చేతనైతే మనం నిరంతరము కూడా అభివృద్ధి చెందుతున్నామో, బాహ్యమునందు వాటిని పూజించి అంతర్గతమునందు ఈ నవవిధ భక్తి రీతులతో మనం భగవంతుని సేవించి ఆ దశహరము చేసి మన యందు బాహ్యముగా ఉన్న దశహరములు కూడా మనం అనుభవించి, ఎందుకంటే అంతర్గతంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో బాహ్యంలో కూడా ప్రకృతి యందు వికారము చేత ఇవన్నీ మనకి ప్రకృతి యందు వివిధ జంతుజాలములందు కనపడుతున్నాయి. వీటన్నిటినీ కూడా హరము చేసి మనం ఈ యొక్క ఆయుధ పూజ ద్వారా, శమీవృక్ష పూజ ద్వారా శక్తిపాతాన్ని పొంది ఆ శక్తిని అనుభవించి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవటమే ఈరోజు మనం శమీ పూజ, ఆయుధ పూజ యొక్క అంతరార్థము, గూఢార్థంగా మన మహర్షులు, మన పూర్వీకులు మనకు చెప్పబడి ఉన్నారు. అంటే ప్రపంచమునకు రాజు, అమ్మవారు ప్రపంచమునకు మహారాణి. ఆ దేవీ దేవతలను షోడశోపచారాలతో పూజించి, రాజోపచారాలతో అర్చించి, మన కామ్యము వారికి చెప్పి, ప్రకృతి స్వరూపుడైన భగవంతుణ్ణి ఆశ్రయించి ఆలయ ప్రదక్షిణ అనేది మనం షోడశోపచారాలలో మన ఇంట్లో చేసుకునే లఘువుగా చేసుకునే పూజల్లో కూడా చివరికి ఆత్మ ప్రదక్షిణ అని చెప్పి ఒక ప్రదక్షిణ చేయబడుతుంది. దానికి ఒక మంత్రం చెప్పబడి ఉంది. యాని కానిచ పాపాని జన్మానిచ కృతానిచ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ పాపసంభవ త్రాహిమా కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష పరమేశ్వర అని చెప్పి మనం ఈ మంత్రాన్ని పఠిస్తూ మన ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనమే తిరుగుతాం. మన చుట్టూ మనమే తిరగటంలో అంతరార్థం శరీరము మనము కాదు, ఆత్మస్వరూపమే మనము. ఆత్మస్వరూపము పరంజ్యోతి స్వరూపమైన భగవంతుని యందు ఉద్భవించినది అని చెప్పటమే ఈ యొక్క ఆత్మ ప్రదక్షిణ యొక్క అంతరార్థం. మరి దేవాలయంలో ఈ ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఈ ప్రదక్షిణలన్నీ చేయటం వల్ల మనకి ఏమి జరుగుతుంది? ప్రతి దేవాలయం, ఈ భారత భూమి యందున్న ప్రతి దేవాలయము కూడా రాశీభూతమైన శక్తితత్వం, మంత్రప్రోక్తమై బీజాక్షరమై తరతరాల పూర్వీకులు ధారాదత్తం చేసిన జప అనుష్ఠానాల చేత పరమ పవిత్రమైన ఆ స్థలమునందు మనం ప్రదక్షిణలు చేయటం ద్వారా అంగ ప్రదక్షిణలు కావచ్చు, మామూలు ప్రదక్షిణలు కావచ్చు, లెక్కను అనుసరించి మన అభీష్టం మేరకు చేసే ప్రదక్షిణలు కావచ్చు, తద్వారా దాని యందున్న శక్తిని వివిధ రీతులుగా వివిధ దిక్కుల యందు ప్రసరించున్నది. ఏ దిక్కునందు ఏ శక్తి ఏ రీతిని ప్రసరించుచున్నదో ఆ శక్తి మన యందు, మన యొక్క శరీర భాగముల యందు పడుటకు మనం ఈ ప్రదక్షిణలు దేవాలయంలో ఆచరిస్తాం. దేవాలయంలో ఈ ప్రదక్షిణల్ని ఆచరించి స్వామివారిని దర్శించి అయ్యవార్ల యొక్క ఆశీర్వచనం తీసుకొని మనం కాసేపు దేవాలయంలో గడుపుతాం. దేవాలయంలో అలా గడపటం మనస్సుని నిశ్చలపరచుకోవటానికి ప్రతీక. ఎంతో ఈ యొక్క ప్రపంచం ఇప్పుడు ముందుకు పరిగెడుతోంది. ఎలా పరిగెడుతోందంటే కనీసం పక్కనున్న మనిషితో మాట్లాడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో చికాకులతో మనం మానసికంగా ఇబ్బంది పడుతున్న సందర్భాల చేత ఈరోజు మనం ఎంతో సంతోషంగా గడపాలి, మానసికంగా మనం బాగుండాలి, చికాకులు మనం తగ్గించుకోవాలి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఆచరిస్తామో వాటిని మనం భద్రపరచుకున్నటకు మనం దేవాలయానికే వెళ్ళాలి. దేవాలయం అత్యంత విశాలమైన ప్రాంగణం.
వాయువు, అగ్ని, భూమి, ఆకాశము, నీరు, ఈ పంచభూతాత్మకమైన శక్తి అవధులు లేకుండా అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. అదేమిటి, పంచభూతాలు అంతటా ఉన్నాయి కదా, అవధులు లేకుండా విరాజిల్లుతోంది ఏమిటి అని అడుగుతారేమో. ఆ విధమైన దేవాలయమునందు మనం ఎక్కడైతే ఒక సుస్థిరమైన స్థానమునందు, సుఖాసనమునందు కూర్చొని ప్రశాంత చిత్తముతో, భగవాన్ అంతటా వ్యాపించి ఉన్నావు, నన్ను తాకుతున్న గాలివి నువ్వు, జఠరాగ్ని అయి నా యొక్క కడుపులో ఉన్న అగ్నివి నువ్వు, నా కన్నులలోని ఆకాశము నువ్వు, నా యొక్క మనస్సులోని భూమివి నువ్వు, నా యందు ప్రాణవాయువై లోపలికి వెళ్ళి నన్ను ఉద్ధరించి బయటికి వస్తున్న వాయుస్వరూపాన్ని, పంచభూతాత్మకమైన భగవంతుని మన యందు స్పృశించి, స్వామి నీవే నా యందు కటాక్షించి, నేను నిన్ను పొందలేకపోతున్నానయ్యా, నేను ఒక అజ్ఞానిని, ఇంద్రియ రౌల్యములు పొందుటయందు గొప్పవాడిని, నిన్ను పొందుటయందు, నిన్ను తెలుసుకున్నటయందు, నీచ కార్యములు చేయుటయందు అగ్రగణ్యుణ్ణి, కానీ గజేంద్రుడు ఏ విధంగానైతే ఎప్పుడూ పూజ చేయకపోయినా చివరాఖరిన కలడో లేడో అని పిలవగానే నిన్ను నువ్వు మైమరిచి ఎలాగైతే వచ్చావో, ఈ పంచభూతాల చేత నాయందు ప్రవేశించి నన్ను ఉద్ధరించి, నన్ను సుఖములను గురి చేసి, నన్ను చివరాఖరిన నీయందు ఐక్యము చేసుకో, ఇదే నేను చేస్తున్న శరణాగతి అనటానికే మనం కాసేపు ప్రశాంత చిత్తముతో ఇహపరములను పక్కన పెట్టి మన చుట్టూరా ఉన్న ప్రాపంచికాన్ని కాసేపు మరచిపోయి దేవాలయ మండపంలో కూర్చొని ధ్యానం చేయటము, దేవుని లీలా వైశిష్ట్యాన్ని ఒకసారి తలుచుకోవటము చేయటం వల్ల మన మనస్సు ప్రశాంతత పడుతుంది. ప్రశాంతమైన మనస్సు సద్ధర్మలని, సత్కృతాలని, సత్కర్మలని ఆచరింపచేయటానికి ఆలోచనా శక్తినిస్తుంది. చికాకులని పక్కన పెట్టి ఇట్టి ఆలోచనా శక్తి వల్ల మనల్ని మనం ఉద్ధరించుకుని స్థితిని మనకి భగవంతుడు కలిగిస్తాడు. ఇలా కలిగింపబడిన ఈ ఉద్ధరింపబడిన స్థితినే ఈశ్వరుని మనం కోరుకుంటాం. ఇదే దశహరమై, మనకి శుభమై, అనంతమై, మన వారిని, మన స్నేహితులని, సర్వ ప్రపంచాన్ని, సమస్త ప్రాణికోటిని ఉద్ధరించి మనల్ని ముందు ముందు తరాల వాళ్ళకు కూడా ఆదర్శప్రాయమై, మనల్ని ఆ యొక్క దేవాలయముల యందు, దేవాలయ నిర్మాణముల యందు, దేవాలయ జీర్ణోద్ధరణ నందు పురిగొలిపి మన యొక్క కర్మాచరణముల చేత, సత్కర్మల చేత ఫలాన్ని ఇస్తూ మనల్ని ఉద్ధరిస్తూ. చాలా ధన్యవాదాలు త్రినాథ శర్మ గారు. చాలా చక్కగా మా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు విజయదశమి గురించి వివరించినందుకు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మీరు భక్తుడికి ఇచ్చే సందేశం ఏంటి? దుర్గాష్టమి, దుర్గాదేవి యొక్క పూజ అష్టమి నాడే ఎందుకు చేయాలి? నవమి నాడో దశమి నాడో మనం చేయొచ్చు కదా. అష్టమి నవమి యొక్క కాలంలో ఒక మనకన్నా ముందు యుగం, ద్వాపర యుగం, ఒక విచిత్రం జరిగింది. ఆ విచిత్రమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననం. ఆయన ముందు పుట్టడానికి తన యొక్క యోగమాయని పుట్టించాడు యశోదాదేవి గర్భంలో. ఆ యోగమాయ పుట్టుకయే దుర్గాదేవి. ఆవిడయే చాముండ, ఆవిడయే ముండమదని అని చెప్పి వివిధ రకాల 12 పేర్లతో ఆవిడ్ని కొనియాడాడు. ఆ యోగమాయయే ఈ దుర్గాదేవి. అందుకని అష్టమి నాడు ఆ శ్రీకృష్ణ జననము కన్నా ముందు జరిగిన యోగమాయ ఆవిర్భావాన్ని మనం స్ఫురణ తెచ్చుకొని, ఏ యోగమాయ అయితే ఈ జగమంతా కప్పి విష్ణుమాయని సహితము తొలగించి మనల్ని విష్ణువుకి చేరువ చేయగలదో, ఆ యోగమాయని మనం పూజించుకోవటమే ఈ అష్టమి తిథి రోజున మనం దుర్గాదేవిని పూజించుకునే సాంప్రదాయం మన పూర్వ పురుషులు ఏర్పాటు చేశారు. నాన్న మర్చిపోకండి, మనకి ఉన్న 15 ఈ తిథులన్నీ ఏవేవైతే ఉన్నాయో ఈ తిథుల యందు మనం చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, ఈ తిథుల యందు ప్రతి తిథికి ప్రాధాన్యత ఉన్నది. ప్రతి తిథికి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో ఆ ప్రాధాన్యతను మనం అనుసరించి ఆ తిథి కల రోజున మనం ఏదేవైతే అనుష్ఠానం చేయటం వల్ల మనకి సద్బుద్ధి, సత్ప్రవర్తన, మనో అనుకూలత కలిగి మనకి జయం ప్రాప్తమవుతుందో ఆ తిథి అనుష్ఠానం చేయమని ప్రతి తిథికి ఒక అధిష్టాన దేవతని మన ఋషులు ప్రసాదించారు. ఈరోజు మన భాగ్యం చేత శరన్నవరాత్రుల్లో ఈరోజు అష్టమి తిథి వచ్చింది. అందుకని అమ్మవారు శత్రుదుర్భేద్యమై ఎన్నో ఆయుధాలతో సింహవాహనమై ఖడ్గము, త్రిశూలమును ధరించి దివ్యాయుధములను పొంది రకరకములైన ఆభరణములు ధరించి ప్రసన్న చిత్తముతో మన ఇంట్లో ఈరోజు ఆవాహన చేయబడి అమ్మవారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు.
కుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అని ఆ శ్లోకంలో ఆయన వివరించారు. అమ్మా నేను నీ దాసుణ్ణి, నీ యొక్క అపారమైన కరుణ ఎందు ప్రసరింప చెయ్యమ్మా. ఎలా ప్రసరింప చేస్తావో నాకు తెలియదు, కానీ అమ్మా అని ఏదైనా కోరిక కోరాలి అని ఆ యొక్క దాసుడైన ఆ యొక్క భక్తుడు ఆవిడ్ని అమ్మా అని పిలిచి అనేలోపు ఆ తల్లి ఎలాంటి వరం ఇస్తున్నట్టేట, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దిక్పాలకులు, దేవతాగణము తలలు వంచి శిరస్సులు వంచి నమస్కరించి ఆ కిరీటముల యొక్క కాంతుల చేత ప్రభావితమైన పాదాల దగ్గర ఉన్న పాద పద్మములయందు స్థానాన్ని కల్పిస్తుందట. అంటే ఈ స్థానాన్ని ఆ భక్తుడు కోరుకోలేదు, కేవలం అమ్మా అని ఏమడగాలో ఆలోచిస్తున్నాడు. అంటే ఆ తల్లి మనల్ని నుంచి ఆపేక్షించేది ఒకటే, నిష్కల్మషమైన భక్తి. నువ్వేం అడగక్కర్లా, అన్నీ ఇవ్వటానికి నేనున్నాను. నీకే కాదు, నీ తాతలు తండ్రులు ఎందరో మంది నీ వంశంలోని పూర్వీకులను చూశాను. ఈరోజు నువ్వు వచ్చావు, రేపు రాబోయే తరాలని నేను సాక్షీభూతంగా చూస్తూ ఉంటాను. నువ్వు అడగవలసిన పని లేదు, ఇదంతా నా యొక్క జగన్మాయయే. జగన్మాయయందు మీరందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. 5 రకాలైన క్రతువులను చేస్తూ పంచబ్రహ్మ పీఠంపై కామేశ్వరుడితో కూర్చొని మహాకామేశ్వరిగా ఈ సృష్టి స్థితి లయ తిరోగమన అనుగ్రహములనే పంచక్రతువులను చేస్తూ ఈ చరాచర జగత్తుని నాయందే నిక్షిప్తం చేసి ఈ యొక్క భక్తులకు కోరకముందే కేవలము నిష్కల్మషముగా అమ్మా అని పిలిచినందుకు నేను ఇంత గొప్ప ఆశీర్వచనాన్ని, ఇంత గొప్ప పదవిని వాళ్ళకి అనుగ్రహిస్తున్నాను అని చెప్పి ఆ తల్లి నిష్కల్మషమైన భక్తియే నాకు కావాలి, మీరు చేసే స్తోత్రముల యందు కాదు, అమ్మాని ఆప్యాయతగా పిలిచి నన్ను స్మరించుకున్న వారి యందు, వారి వెనకాల నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పి ఆవిడ శంకర భగవత్పాదుల చేత మనకి ఆ తల్లి ఈరోజు ఉపదేశించబడింది. శుభం భూయాత్. లక్ష్యం టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు.